అసలు 2 డిఫరెంట్ కన్సర్నింగ్ థింగ్స్ ఉన్నాయి. ఉమెన్ మీద కమెంట్ చేసిన వాళ్ళ గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ పెడుతున్నాను చూడండి. తిను షీ ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ మార్టిర్. ఓకే. ఒక సోల్జర్ చనిపోతే వాళ్ళ వైఫ్ ఫోటో ఎవరో పోస్ట్ చేస్తే దాని కింద ఈ విధవ ఏం పోస్ట్ చేశాడు చూడండి అసలుకి. వీడికి కొంచెం కూడా బుర్ర లేదు. వీడిని ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలీదు. కానీ వాడిని వాడిని ఎవడు పట్టుకుంటాడు, ఎట్లా పట్టుకుంటాడు, ఏం చేస్తాడని నాకు కరెక్ట్గా తెలీదు. ఐ థింక్ ఐ నీడ్ సపోర్ట్ టు ఫైండ్ దిస్ ఫెలో హూ దిస్ ఇస్. అండ్ సెకండ్ వచ్చేసి దీస్ 4 గైస్ వీళ్ళు ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ని అసలు ఆ కమెంట్స్ వింటే అసలు నేను మొత్తం కూడా చూడలేదు. నాకు కొంచెం చూస్తేనే నాకు అసలు చాలా ఇట్లా బీపీ వచ్చేసింది నాకు. అసలు దీని గురించి మాట్లాడాలంటే అసలు స్కూల్స్‌లో టై ఏసుకో, గోర్లు కట్ చేసుకో, షూజులు ఏసుకో, షూలు ఇలా పాలిష్ చేసుకో ఇది కాదు నేర్పించాల్సింది. స్కూల్స్‌లలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి, పోనీ ఎవడైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి దాన్ని నేర్పించండి. లేదంటే ఇలాంటోళ్ళు తయారవుతారు. తయారై ఇలాగే బయటికొస్తారు. అక్కడ కామెంట్స్ చదువుతుంటే వాళ్ళకంటే బుద్ధి లేదు. వాళ్ళకి లైక్ దే ఆర్ ఔట్ ఆఫ్ దేర్ మైండ్ ఆల్రెడీ. ఇట్స్ ప్రూవెన్. ఓకే. కానీ మీరు కమెంట్ పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే పోస్ట్‌లో వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, వాళ్ళ వైఫ్‌ని, పిల్లని తీసుకురాకండి. రైట్? అండ్ ఐయామ్ డెఫినెట్‌లీ సపోర్టింగ్ యూ గైస్. తిట్టండి, యాక్షన్ తీసుకునేలా చూడండి వాళ్ళ మీద. బట్ డు నాట్ మేక్ కమెంట్ ఆన్ దేర్ ఫ్యామిలీ. డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ యాక్టర్ సాయిధరమ్ తేజ్, మంచు మనోజ్, డీజీపీ తెలంగాణ పోలీస్, రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సీతక్క, and there are few more other who have been trying to follow up on this issue.